నమస్తే మిత్రమా. ఈరోజు మనం పెంచులకోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కాడ ఉన్నామండి. ఈ పుణ్యక్షేత్రం చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల కొండలు ఉంటాయండి. స్వామివారి దర్శించుకున్న తర్వాత ఈ కొండలో ఉన్నటువంటి ఆహ్లాదమైనటువంటి ప్రదేశాలను చాలా చూడొచ్చండి. మనము స్వామివారి దర్శనం చేసుకునే ముందు స్వామివారి దర్శనానికి కొంచెం దూరంలో మనం వెహికల్ పెట్టేస్తామండి. ఇక్కడి నుంచి నడుచుకుంటూ స్వామివారి గుడికి వెళ్ళాలండి. ఇది ఇక్కడ కార్యనిర్వాహక కార్యాలయం అండి. మనకి ఏదైనా సందేహాలు కనుక్కోవచ్చు. ఈ దారి పక్కన కుడిచే పక్కన వచ్చి రూమ్లు అన్నీ ఉన్నాయండి. ఇవి వచ్చి దేవస్థానం సంబంధించిన విఐపీలు కానీ ఉన్నట్టున్నాయి రూమ్స్. ఇవన్నీ చూడండి, కొండపై ఎంత మంచు కప్పబడి ఉందో. కొండల మధ్యలో మన స్వామివారి గుడి ఎంత అందంగా కనబడుతుంది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అనేది. చూడండి, దేవస్థానం కొండల మధ్యలో ఎంత బాగుంది. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత దేవస్థానం పోయేదారిలోనే మనకి కుడి చేయి పక్కన స్వామివారి ప్రసాదం అందుతుందండి. ఈ కౌంటరు లడ్డు కౌంటర్ అండి, బాగుంటుందండి. జనాలు కూడా బాగానే ఉన్నారు. మేము శనివారం వెళ్ళాము కాబట్టి కొంచెం భక్తులు తాకిడి కొంచెం ఎక్కువగానే ఉంది. స్వామివారి దేవస్థానం చూడండి ఎలా ఉందో. వెనకాల కొండలు మంచుతో కప్పబడి ఎంత అందంగా ఉందో. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి దాని గుడికి. ఇది దేవస్థానం యొక్క ముందు ఉన్నటువంటి దారి. ఇక్కడ ఇది ఉచిత దర్శనం. వెనుక నుంచి ఈ పక్క నుంచి వెళ్తుందండి. 100 రూపాయల దర్శనం అది. ఇది ఫ్రీ దర్శనం. ఇది అమ్మవారి గుడి నుంచి చూస్తున్నాం మనము. ఇది పక్కన వచ్చి టెంకాయలు కొట్టే ప్రదేశము. ఇక్కడ నాగదేవత అమ్మవారి విగ్రహాలు 2 ఉంటాయి లోపలండి. స్వామివారి దేవస్థానం ముందు ఆంజనేయస్వామి టెంపుల్. ఇది స్వామివారి యొక్క కోనేరండి. పెద్ద లోతుండీరు మామూలుగా ఉంటుంది. పిల్లలు అందరూ బాగా హ్యాపీగా మునుగుతారండి. వాళ్ళ సంతోషం చూడండి ఎంతమంది మునుగుతున్నారో, ఎలా ఉందో. అందరూ కూడా ఇక్కడ కొంతమంది చాలా వరకు స్నానాలు కూడా ఇక్కడ చేస్తారు. ఇక్కడ బాగానే ఉంటుందండి. శుభ్రంగా ఉంటుందండి. చాలా నిజంగా చాలా శుభ్రంగా ఉంచుతారండి ఇక్కడ మార్గం పెంచులకోన దేవస్థానం వారు. చూడండి, పిల్లలు ఎంత బాగా ఆడుకుంటారు. నీళ్ళు కూడా చాలా వరకు స్వచ్ఛంగా ఉంటాయండి. ఈ కోనేరులో బాగానే ఉంటాయి. కోనేరు నీళ్ళు మాత్రం చాలా బాగానే ఉంటాయండి. ఆమె మంచిదని నేను ఇది స్వామివారి గుడి పక్కన ఉంటే కొంచెం కొండ పైకి ఎక్కేదానికి అవకాశం ఉంది. ఈ కొండపైకి ఎక్కే ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం మన అడవి మొత్తం బాగా నీట్గా కనబడుతుందండి. స్వామివారి దేవస్థానానికి వెనుక పక్క పైన ఉంటుందండి. చూస్తే చాలా బాగుంటుంది అందంగా. చూడండి కొండలు. ఇప్పుడు వాటర్ ఫాల్ అది ఆ మూల ఉంటుందండి. అక్కడ పోవాలని మేము రెడీ అవుతున్నాము.
చూడండి ఇదొకటి అక్కడ సూర్యుడిలా కనబడుతున్నాం కదా, అక్కడి నుంచి జలపాతం కిందకి పడుతూ ఉంటుంది. ఆ జలపాతం కాడికి వెళ్ళాలని మేము ఇప్పుడు వెళ్తున్నాము. దాన్ని చూడండి ఎలా అందంగా ఉంటుందో చూద్దాము. అది నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. ప్రస్తుతానికి ఇదిగోండి అక్కడ జలపాతం ఉంది కదా, ఆ జలపాతం దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి మేము. ఈ కొండపై నుంచి చూస్తే